శతమానం భవతి. నీలిమా, నాకే అంత పొగరుగా సమాధానం చెప్తావా? అయినా నీ బుద్ధి ఇంతేలా అని వదిలేసేదాన్ని. కానీ నువ్వు బానుని ఇబ్బంది పెడుతున్నావని నేను బలంగా నమ్ముతున్నాను. నా స్నేహితురాలు నాకు చెప్పకపోయినా తను బాధపడితే నాకు తెలిసిపోతుంది. ఈ ప్రపంచంలో తనకి బాధ కలిగించే ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే. నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు. నీలిమా, నీకు వెటకారం చాలా ఎక్కువైంది కదా. మనుషులంటే లెక్క లేకుండా పోతుంది. అందులోనూ బాను బాధపడుతుంటే నువ్వు మరింత ఆనందపడతావు. సంతోషంతో నీ మొహం వెలిగిపోతూ ఉంటుంది. అది నాకు నచ్చలేదు. ఈ ఫేస్ వాష్తోనే కదా రోజుకి 10 సార్లు నీ ముచ్చు మొహం కడుగుతావు. ఈ రోజు కూడా అలాగే కడుగుతావు. తర్వాత నీ మొహమే గోడ కొట్టిన పిడకలా తయారవుతుంది. ఎక్కడో యుఎస్లో పెరిగిన నీకే అంతుంటే పల్లెటూరులో పెరిగిందాన్ని నాకెంత ఉండాలి? మమ్మల్ని ఎవరన్నా ఒక్క మాట అంటే కారపు నీళ్లు కళ్ళల్లో కొట్టి మరీ సమాధానం చెప్పేవాళ్ళం. దురదగుంట రసం ఇందులోకి ఎక్కిస్తే దాంతో నువ్వు మొహం కడుక్కుంటే నీ మొహం అంతా దురద మంటలతో పిచ్చెక్కిపోతుంది. నీ మొహాన్ని నువ్వే దెయ్యం బకురుకున్నట్టు బకురుకుంటావు. అప్పుడు నీ మొహాన్ని నువ్వే చూసుకోలేక భయంతో చచ్చిపోతావు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియక పిచ్చెక్కిపోతావు. बरसात है
బాబాయ్ మంట. ఏమైంది ఏమైంది నీలిమా? నిప్పు ఎగిరిపోతలే, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది ఏమైందో చెప్పవే. ఏమైందిరా? ముఖమంతా దురద బామ్మ, గోక్కుంటుంటే మండిపోతుంది. ఎందుకు అర్థం కావడం లేదు. అమ్మా ఏమైందమ్మా? ఏం రాసావు? ఇంతవరకు బానే ఉన్నావు కదా, అసలు ఇంతలోనే ఏమైంది? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయినా బాడీ అంతా ఎఫెక్ట్ చూపించాలి గానీ ఓన్లీ ఫేస్ మీదే ఉందేంటి? ఏంటమ్మా ఏమైంది? మొహానికి ఏమైనా రాసుకున్నావా? లేదంటే అంత సడన్ గా ఇలాంటి రియాక్షన్ ఎందుకు వస్తుంది? అబ్బబ్బబ్బా, ఏంటి ఈ ప్రశ్నలు? ఒక పక్క ఈ దొరదతోనూ మంటతోనూ చచ్చిపోతుంటే మీ ప్రశ్నలతో చంపుతున్నారు నన్ను. ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరుస్తున్నావు. నీకేమైందని మేమందరం పరిగెత్తుకుంటూ వచ్చాం. అసలు ఏమైందో చెప్తేనే కదా ఏం చేయాలో ఆలోచించడానికి. ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుందాం అనుకున్నాను. అప్లై చేసేసరికి ఇలా మంటలు దొరద వస్తున్నాయి. అయ్యో, అలా రాసుకుని వదిలేస్తే ఇలాగే రియాక్షన్ వస్తుంది. వెళ్ళి మొహం కడుక్కో. దానికి ఇంతలా అరవడం ఎందుకు? ఏంటి వెటకరంగా ఉందా? నేను ముఖం కడుక్కొని ఇక్కడికి వచ్చాను, ఆయన తగ్గడం లేదు. ఈ దొరదని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఎవరైనా ఏమైనా చేయండి, రెమెడీ ఏదైనా చెప్పండి. మేము ఆలోచించుకోవాలి కదా నీలిమా. నీకు సడన్ గా దురదొచ్చినట్టు మాకు సడన్ గా ఐడియాలు రావు కదా. ఎప్పుడు కన్నింగా నవ్వుతూ ఉండే నువ్వు ఇలా విలవెల్లాడిపోతుంటే చూడ్డానికి బాధగా ఉన్నా మేము ఆలోచించుకోవాలి కదా. రాము చెప్పింది నిజమే. ఎవరు ఎలా ఉన్నా నవ్వుతూ ఉండే నువ్వు ఇలా ఏడుస్తుంటే చూడ్డానికి బాలేదు నీలిమా. కొంచెం నవ్వడానికి ట్రై చేయి. ఊరుకోమ్మా. ఆ అమ్మాయి బాధపడిపోతుంటే, బాధతో విలవిల్లాడిపోతుంటేను. ఓ పని చేయమ్మా, పసుపు రాసుకో. యాంటీబయాటిక్ కదా, తగ్గిపోతుంది. పసుపు కన్నా వెన్న మంచిది. కాస్త చల్లగా ఉంటుంది కదా. చల్లగా ఉండడానికి అది మొహం నిప్పుల్లో పెట్టలేదు. ఇలాంటప్పుడు వేపాకు రాయాలి. రాత్రి కదా బామ్మ, దేవత చెట్టుని ఎలా ముట్టుకుంటాం? అవును, అది నిజమే కదా. పొద్దున వరకు ఉంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యో, ఏం కాదులే నీలిమా, కాస్త దురదగా ఉంటే గోక్కుంటూ ఉండు. రేపొద్దున కల్లా రెమెడీ ఆలోచిద్దాం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇక్కడ నాకు ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీ అందరికీ హోటల్గా ఉందా? నీకు ఇన్ఫెక్షన్ వస్తే నువ్వు రామ మీద అరుస్తున్నావేంటి? పాపం అలా బాధపడుతూనే ఉంటే మనకు కూడా బాధగానే ఉంటుంది కదా బావా. బాను, ఏమైనా రెమెడీ ఉంటే చెప్పు. ఊర్మిళ, అదేంటో చూడు. బాను, మరి అలా గోక్కొక్క మొహం పాడైపోతుంది. కొంచెం ఊర్చుకో. అమ్మమ్మ,